ఎక్కడి ఎదురుచూపులు, బాలీవుడ్ స్టార్స్ దిగుమతులు, సంచలనాలు సృష్టించిన ట్రైలర్లు, సెన్సేషన్ క్రియేట్ చేసిన పాటలు, ఆకాశాన్ని తాకిన అంచనాలు, రికార్డ్స్ బద్దలు కొడుతుందన్న ఊహాగానాలు, ఇలా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ నడుమ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ఎట్టకేలకు థియేటర్లోకి రానే వచ్చింది. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడిందా లేక బ్యాడ్ టాక్ తో బొక్క బోర్ల పడిందా తెలుసుకోవాలంటే లెట్స్ హ్యావ్ ఎ లుక్. దేవర యంగ్ టైగర్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారంటే ఆశ్చర్యం లేదు. ఇలా ఊరించి ఎట్టకేలకు థియేటర్లో అడుగుపెట్టిన దేవర అదిరిపోయిందని అభిమానులంటుంటే బొక్కబోర్ల పడిందని ప్రేక్షకులు అంటున్నట్లుగా తెలుస్తోంది. 2018 చివర్లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ 5.5 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా రానుండడం, RRR తర్వాత దాదాపు 2.5 ఏళ్ల తర్వాత వెండితెర మీదికి ఎంట్రీ ఇవ్వనుండడంతో అభిమానులకి ఫుల్ మీల్స్ దొరకబోతుందని తెగ మురిసిపోయారు నందమూరి అభిమానులు. సముద్రంలో అక్రమ రవాణా చేసి బైరకి అక్కడ దేవర ఆధిపత్యం నచ్చక పగపడతాడు. అదే సమయంలో కనిపించకుండా పోయిన తన తండ్రి మీద దేవర మీద కోపం పెంచుకుంటాడు వర. తన తండ్రి జాడ కోసం కొడుకు వర తన స్నేహితుడైన బైరా టీంలో చేరి దేవరని కనుక్కోగలిగారా లేదా అసలేం జరిగింది? అసలు దేవర అన్నేళ్లపాటు ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, తొలి పార్ట్ ఎక్కడితో ముగిసింది అన్నదే కథ. ఆశ్చర్యలాంటి ఘోరమైన డిజాస్టర్ తర్వాత కొరటాల శివ లాంగ్ గ్యాప్ తీసుకొని చాలా కసితో దేవర తీశాడని భావించారందరూ. దీనికి తోడు గతంలో ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ పై అంచనాలు ఉండడం సహజం. అయితే దర్శకుడు కొరటాల శివ కథని చెప్పే క్రమంలో సినిమాను స్లోగా స్టార్ట్ చేశాడని చెప్పాలి. దాదాపు సినిమా తొలి 30 నిమిషాలు అసలు కథలో విజిల్ మూమెంట్ ఉండదంటే సినిమా ఏ రేంజ్ లో చప్పగా సాగుతుందో ఊహించుకోవచ్చు. కనీసం రోమాలు నిక్కపొడుచుకునే సీన్ ఒక్కటైనా ఉండుంటే సినిమా పరిస్థితి మరోలా ఉండేదంటూ తలలు బాదుకుంటున్నారు అభిమానులు. ఇక సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్ మధ్య ఆయుధాలు దక్కించుకునేందుకు వచ్చిన తొలి ఫైట్ కు కూడా ఫ్యాన్స్ అనుకున్న రేంజ్ అప్లాజ్ రాలేదనే చెప్పాలి. ఇక సినిమా సాగుతుంటే ఏదో ఉంది అంటే ఉంది అనుకుంటూ ఏదైనా మ్యాజిక్ జరగబోతుందా ఎదురు చూస్తూ తొలి గంట పాటు స్క్రీన్ కి కళ్ళకప్పగించి చూసిన అభిమానులకి అదేం కనిపించకపోవడంతో అసలేం సినిమా తీసావయ్యా కొరటాల అంటూ ఫైర్ అవుతున్నారంట ఆడియన్స్. ఇక ఎన్టీఆర్ అంటే రక్తాలు చిందించే నందమూరి ఫ్యాన్స్ కు కూడా సరైన విజిల్ మూమెంట్, ఈలలు పెట్టి గోల చేసే సీన్ పడలేదంటే కొరటాల టేకింగ్ ఏ రేంజిలో ఉందో తెలుస్తోంది. సినిమా మొదలై గంట దాటిపోయినా కథ బబుల్ గమ్లా సాగుతూ ఉంటే అసలు మనమేం సినిమాకి వచ్చామని గెల్లుకుంటున్నారట ప్రేక్షకులు. ఇక ఇంటర్వెల్ దగ్గరకు వస్తోంది. ఇప్పటికైనా సినిమాలో లిస్ట్ పేలిపోతుందని ఊహించిన ఫ్యాన్స్ కి ఇంటర్వెల్ బ్యాంగ్ వీక్ గా ఉండడం, ఇక అప్పటికీ జాన్వీ కపూర్ ఎంట్రీ లేకపోవడంతో సెకండ్ హాఫ్ నీ మీదే భారం దేవుడా అంటూ డీలా పడిపోయారట ఆడియన్స్. ఇక సెకండ్ హాఫ్ లో ఆయుధాల కోసం వర చేసే ఫైట్స్ తో సినిమాకు కాస్త ఊపు వచ్చింది. తెర మీద ఎన్టీఆర్ కొడుతుంటే బైరా గ్యాంగ్ ప్రాణాలతో కొట్టుమిట్టాడడం ఏమో గాని కొరటాల కొట్టిన దెబ్బకు థియేటర్లో విలవిల్లాడుతున్న ప్రేక్షకుడికి ఈ ఫైటే కాస్త ఊపిరి పోసిందని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో వర ఫైట్ తర్వాత వచ్చిన చుట్టమల్లే చుట్టేస్తుంది సాంగ్ తో ప్రేక్షకులు కాస్త రిలీఫ్ అవుతారు. సెకండ్ హాఫ్ లో దేవర తిరిగి చాలా ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చినప్పుడైనా కూడా కనీసం విజిల్స్ పడకపోవడం గమనార్హం. ట్రైలర్లో చెప్పిన 1-2 డైలాగులు మినహా కొరటాల గొప్పగా రాసిన డైలాగులు లేవు. అసలు ఒక్క డైలాగ్స్ కూడా విజిల్స్ లేవంటే లేవు. సెకండ్ హాఫ్ లో వర సముద్రంలో చేసే ఫైట్ చూడడానికి బాగున్నా అప్పటికే డీలా పడిన ప్రేక్షకుడికి ఆ జోష్ సరిపోలేదనే చెప్పాలి. ఇక తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఐటెం గర్ల్ కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ అనే కామెంట్స్ వినిపించాయి. ఈ మాత్రం దానికి కోట్లు సమర్పించుకున్నారా గురు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు మూవీ లవర్స్. ఎన్టీఆర్ తనకు అలవాటైన రీతిలో చేసిన పాత్రలో దమ్ము లేనప్పుడు ఎంత ఎఫర్ట్ పెట్టినా ఉపయోగం లేకపోయింది. ఇక సైఫ్ అలీ ఖాన్ కంటే మన లోకల్ విలన్లైతే సరిపోయేది. సైఫ్ గెటప్ కానీ, యాక్షన్ మూమెంట్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ ఏమాత్రం గొప్పగా లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక అనిరుద్ మ్యూజిక్ ఆల్బమ్ ఎబో యావరేజ్ అని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనసుకు హత్తుకోలేకపోయిందని, నీరసపు సీన్లను తన బీజీఎంతో ఎలివేట్ చేసే స్కోప్ ఉన్నా వదిలేశాడన్న చర్చ జోరందుకుంది. ఇక ఎడిటింగ్ రూమ్ లో ఎడిటర్ ఎడిటింగ్ చేశాడా లేక నిద్రపోయాడా అన్న మాటలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కొరటాల వారి పెన్నులో ఇంక అయిపోయిందో లేక ఆచార్య దెబ్బకు బ్రెయిన్ దొబ్బిందో కానీ మా దేవరకి ఎంత పనైంద్ర దేవుడా అంటూ తలలు బాదుకుంటున్నారట టైగర్ ఫ్యాన్స్. చూడాలి మరి పెట్టిన డబ్బులైనా వస్తాయా లేక ఆంధ్ర వాళ్ళని మించుతుందా? For more videos like this, subscribe Big TV channel.